ఉన్నా ఇక్కడ మనతో అశోక్ సార్ ఉన్నారు మాట్లాడడానికి నిరుద్యోగుల పక్షాన ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. అసలు దాని ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రెస్ మీట్ ఎందుకు ఇవాళ ఎందుకంటే నిరుద్యోగులకి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, కరోనా వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అని టీఆర్ఎస్ గవర్నమెంటు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ 2022లో ఇస్తే అది 34 నుంచి 44 వరకు పెరిగింది. కాంగ్రెస్ వాళ్ళు 10 ఇచ్చారు కదా ఇంకా 2 ఎక్కువ ఇస్తామని మరో 2 ఏళ్ళు కలిపి 12 సంవత్సరాలు కలుపుతూ జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 30. ఆ జీవో నెంబర్ 30 2026 ఫిబ్రవరి 8తో పూర్తయిపోయింది. 3 నెలలు అవుతా ఉంది. మేము కూడా అడగబోదాం. కానీ ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్ 2 సైంటిస్ట్ పోస్టులు 20 పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది. ఆ పోస్టులకి 20 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ ఎలాంటి కల్పించకుండా 34 ఏళ్ళు మాత్రమే ఇచ్చారు. వాస్తవంగా ఉండాల్సిన 46 ఏళ్ళు ఉండాలి. కాబట్టి 46 ఏళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ పెంచండి. ఎందుకంటే నిరుద్యోగ ఉద్యమంలో నేను పాల్గొంటున్నా కాబట్టి, బలంగా కొట్లాడుతున్నా కాబట్టి నాకు రోజు ఒక 30-40 ఫోన్లు చేస్తూ ఉన్నారు విద్యార్థులంతా. ఇప్పటికీ దీనిపైన చాలా ఫోన్లు వచ్చినాయి. ఆ ఫోన్లు తట్టుకోలేక టీఎస్పీసీ పోయి వింతపత్రం ఇచ్చాను, అలాగే సెక్రటరీ పోయి మంత్రులు కూడా వింతపత్రం ఇచ్చాను. మీ అమ్మడి మీ కాళ్ళ తిరగడం కాదు, మీ బాధ్యత, అది మీ డ్యూటీ. ఏజ్ పెంచాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే మీరు మా ఎమ్మటి వచ్చి, ఎందుకంటే మీ జాతీయ నాయకుడినే మా కాళ్ళ దగ్గర తీసుకొచ్చారు. రాహుల్ గాంధీని నిరుద్యోగుల కాళ్ళ కాడ కూసబెట్టి మాట్లాడిచ్చినారు. ప్రియాంక గాంధీని యూత్ రిక్యులేషన్ చేయించినారు. మీరు రేవంత్ రెడ్డి కూడా పిల్లోని పేరెంటానికి వచ్చి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మీరు ఒక కేసీఆర్ ఉద్యోగాన్ని పోగొట్టండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాల మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ యాడమండుకున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాని పరిస్థితుల పరిపాలన కొనసాగుతుంది. తక్షణమే ఏజ్ పెంచాలని డిమాండ్ చేస్తాం. సార్, కేసీఆర్ కుటుంబంలో 4 ఉద్యోగాలు ఓడగొడితే మీకు ఉద్యోగాలు వస్తాయని 32 లక్షల మంది దాదాపు నిరుద్యోగుల్ని ముందుకు దోలగొట్టడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం వచ్చిందంటూ కూడా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది, నిరుద్యోగుల వల్లనే మాకు ప్రభుత్వం వచ్చిందని. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి? మరి సిగ్గు ఉండాలి కదా ముఖ్యమంత్రికి. ఇప్పుడు నువ్వే మీటింగ్లో చెప్తావు నిరుద్యోగుల వల్ల ప్రభుత్వం వచ్చింది, మన నిరుద్యోగులకు పోయి చూడకపోతే ఎట్లా? అంటే నువ్వు చెప్పినండి దొంగ మాటలే కదా, నువ్వు ఒక దొంగ ముఖ్యమంత్రి అని అర్థమవుతుంది కదా. కాబట్టి దొంగ ముఖ్యమంత్రి ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు చచ్చిపోతాడా అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు మీరు చెప్పినట్టు హామీల ప్రకారం, మీ మేనిఫెస్టో, మీ భగవద్గీత ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నింపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజ్ పెంచాలని డిమాండ్ చేస్తాం. 70,000 ఉద్యోగాలు వచ్చిన ఏడాది మొదట్లో ఏడాదిలో ఇచ్చారంట కదా. మన అసెంబ్లీలో చెప్పినావు కదా, మరి అసెంబ్లీలో నిజం ఒప్పుకున్నావు కదా. 67,000 ఉద్యోగాలలో 50,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లకి మేము నియామక పత్రాలు పూర్తి చేసినామని బట్టి విక్రమార్క యొక్క ద్వారా మనకు వచ్చింది కదా. కాబట్టి వీళ్ళు అన్ని దొంగ మాటలే. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల మాటలు చెప్పడం తప్ప ఈయన చేసేది ఏం లేదు. కేవలం ఒక కేసీఆర్ ఫ్యామిలీని తిట్టి ముఖ్యమంత్రి అయినోడు రేవంత్ రెడ్డి. ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఒక చదువుకున్నోడు కాదు. ఇతర దేశాలు పోతే అబాసుపాలు, మాట్లాడే దమ్ము లేదు. ఈడ వేదికల మీద మైక్ దొరికితే మాత్రం ఉర్రుగా ఎట్లా అంటే తెలంగాణ భాషలో ఒక పనికి మాలినోడు రోడ్డు మీద రోజు కూడా వార్డు మెంబర్లు కూడా గెలవని వాళ్ళు కూడా అదే మాటలు ఏ మాట అయితే మాట్లాడతారో రేవంతుడికి అదే మాటలు మాట్లాడతాడు. ఏదో ఆ అవకాశం రాక అవకాశం వచ్చి ఎవడు దిక్కు లేక, ఎవరి దిక్కు అక్కమ్మవారి దిక్కు అన్నట్టుగా రేవంత్ రెడ్డి వచ్చాడు, దిక్కై కూర్చున్నాడు. ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కూర్చోబెట్టిండు. కాబట్టి ముఖ్యమంత్రి కంపల్సరీ దిగిపోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు దిగిపోకపోతే మేము దించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వయోపరిమితి పెంచితే నెక్స్ట్ వచ్చి జనరేషన్ వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట. ఎందుకు వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు కదా. ఏజ్ పెంచడం వల్ల కాంపిటీషన్ పెరుగుతుంది. మరి ఏజ్ ఒక 20 పోస్టులు పడితే, ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులు పడితే 20,000 అప్లికేషన్లు వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? అంతమంది ఎందుకు పోటీ పడుతున్నారు అంటే రాష్ట్రంలో విద్యా విధానం సరిగా లేదు. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో ప్రాంతీయత అనేది అమలు చేయాలి. హైదరాబాద్ మనది, మనం తెచ్చుకున్న హైదరాబాద్లో మనకు ఉద్యోగాలు లేకపోతే ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఇక్కడ స్థానిక జీవో 75% అమలు చేయండి. అమలు చేస్తే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నిటికీ పరిష్కారం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు పరిష్కారం అవుతాయి. టెక్నికల్ స్కిల్స్ పెంచండి, సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంప్రూవ్ చేయండి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. తెలంగాణ బిడ్డలకు ఆ స్థాయిలో టెక్నికల్ స్కిల్ లేకపోతే టెక్నికల్ స్కిల్స్ నేర్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలి. ఇవాళ రైతు గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు, 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్లలో ఖర్చు పెడుతున్నారు. నేనేమంటున్నా, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టకండి, మా నిరుద్యోగుల కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టండి. రైతులు ఎంతమంది ఉర్రో తెలంగాణలో నిరుద్యోగులు అంతేమంది ఉన్నారు. ఒక ఇంట్లో ఒక రైతు ఉంటే రైతుతో పాటు ఒక నిరుద్యోగుడు ఉన్నాడు. నిరుద్యోగ ఉపాధి దొరికితే మిగతా అన్ని అంశాల పరిష్కారం అనేది దొరుకుతుంది. వాళ్ళు ఎంటెక్ చేసినోడు జొమాటో స్విగ్గీలో పనిచేస్తున్నంటే మన విద్యావాదన ఎట్లా ఉంది?
మన దగ్గర ఒక ప్రణాళిక ఉందా? ఒక బడ్జెట్, ఒక రూపకల్పన ఉందా? ఒక వ్యవస్థీకృత నిర్మాణం జరుగుతుందా? ఒక వ్యవస్థ నిర్మాణం జరగట్లేదు. ఎవరు దోషుల స్థాయిలో ఇవాళ పొలిటికల్ బ్రోకరిజం వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఒక ఎమ్మెల్యే ఒకసారి అయితే 100 కోట్లు, ఒక మంత్రులు ఇవాళ రేవంత్ రెడ్డి దిగిపోయేసరికి వాళ్ళు లెక్క పెట్టలేనంత డబ్బులు సంపాదించుకొని దిగిపోయి మళ్ళీ రాజకీయాలను శాసించే పరిస్థితులలో వీళ్ళు ఉంటున్నారు. డబ్బులు ఇస్తున్న ఓట్లు వేయించుకుంటున్నారు. జనానికి కూడా సిగ్గు రావాలా. ఎందుకంటే 2000, 3000కు తన ఆత్మాభిమానం అమ్ముకొని ఇవాళ పనికిమాలిన పాలకులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టే పరిస్థితి ఉంది. చదువుకున్న వాళ్ళు, తెలివి ఉన్నవాడు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి కూడా కనపడతలేదు. వ్యవస్థ నిర్మాణం జరగాల. వ్యవస్థ నిర్మాణంలోకి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు వచ్చి వ్యవస్థను బాగు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆర్థిక పరిస్థితులు బాగలేక జాబ్ నోటిఫికేషన్ కొద్దిగా డిలే అయిందంట. ఈసారి ఇచ్చే అవకాశం ఉంది నేపథ్యంలోనే అశోక్ సార్ నిరుద్యోగులను రెచ్చగొట్టి పొలిటికల్ ఎజెండాతో ముందుకు పోవాలని ఆయన చూస్తున్నాను. మీ పైన ఆరోపణ. అట్లాంటి పొలిటికల్ ఏజెండా అంటే వాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడినా కదా నేను. మరి ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను ఏదో ఒక పోస్ట్ తీసుకొని ఉండాలిగా. మరి నాకు పొలిటికల్ ఎజెండా ఉంటే టీఆర్ఎస్లో కొట్లాడిన. టీఆర్ఎస్లో కూడా 14 కేసులు పెట్టారు. వీళ్ళు ఒక 4-5 కేసులు వీళ్ళు పెట్టారు. మరి నాకు పొలిటికల్ ఎజెండా ఉంటే మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కండగొప్పుకొని వాళ్ళు దాంట్లో పనిచేయాలి కదా. చేయలే కదా. వాళ్ళు టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడినా, వాళ్ళ సమస్య ఉంటే ఎలా కొట్లాడినా, వాళ్ళు కాంగ్రెస్లో ఉంటే ఎలా కొట్లాడుతున్నా. నేను ఒక జర్నలిస్ట్ని, సమాజాన్ని చదివిన వాడిని, పుస్తకాలు చదువుకున్న వాడిని, అవగాహన ఉన్నవాడిని, పెయిన్ తెలిసిన వాడిని, ఊళ్ళకెళ్ళి వచ్చిన వాడిని. కాబట్టే ఈ నిరుద్యోగ సమాజం గురించి బాధలు, కన్నీళ్ళు, కష్టాలు తెలుసు కాబట్టి వాళ్ళ తరపున కొట్లాడుతూ ఉన్నాను.